యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ మండల పరిధిలోని గ్రామాల సంఘం గోకారం, జాలుకాలువ, నాగారం, వలికొండ, పుల్లిగిల్ల, వెల్వర్తి, మొగిలిపాక గ్రామాలలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పర్యటిస్తూ అభివృద్ధి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజు, జెడ్పీటీసీ వాకిటి పద్మానంద్ రెడ్డి, వైస్ ఎంపీపీ ఉమా బాలనరసింహ మండల నాయకులు కనుకల కృష్ణయ్య, పాషం సత్తిరెడ్డి, బద్దం సంజీవరెడ్డి, మామిడి సత్తిరెడ్డి, ఎంపీటీసీ బెలిదె నాగయ్య, సేటు వెల్వర్తి కాంగ్రెస్ పార్టీ నాయకులు, పులిగెల్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు, మొగిలిపాక కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. చూడాలి, ఊర్లలో కావాలి, అందరూ కలిసిపోదాం. ఒకసారి వచ్చినాం, నువ్వు మన వాళ్ళు సిమెంట్ రోడ్ వేసుకున్నాం, ఓకేనా? ఇప్పుడు రాగానే ఇంకోటి ఏం చెప్తున్నారు, ఆ పొలాల కాడికి పోవాలంటే కిలోమీటర్ ఎక్కువ తిరగాల్సి వస్తుంది. మన ఆ బ్రిడ్జ్ కూడా వేయించుకుందాం, ఓకేనా? అందరికి మంచిదే కదా. కోతులది అర్థమైంది కానీ కోతులు ఈ ఊళ్ళో పడితే ఆడ వదిలిపెడుతున్నారు, వాళ్ళు వచ్చి ఈడ వదిలిపెడతారు. కోతులకు రిజల్ట్ లేదు, దీని మీద పెద్దగా ఆలోచన చేయాలి. కోతులకు వెళ్ళి స్టెరిలైజేషన్ చేయాలి. మనకేమన్నా ఆపద సంపద ఆయే 5 లక్షల అయితే 5 లక్షల ఇన్సూరెన్స్ కూడా ఇచ్చే కార్యక్రమం కూడా ఉన్నది. ఓకే, సరే. అంటే ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. అంతకుముందు 5 ఏళ్ళు కూడా పట్టించుకుంటారు. సెల్ఫ్ హెల్ప్ గ్రూపు, సమూహ సంఘాలు ఎక్కడ పోయినాయి అని ఎవరైనా గుర్తు చేసిర్రా? ఇల్లు ఇచ్చిండ్రా? 10 ఏళ్లలో క్లియర్. సరే, ఏదో ఇవన్నీ మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి, చెప్పినట్టు జరుగుతున్నాయి. ఇంకా 1-2 స్కీములు ఉన్నాయి. 6 గ్యారెంటీల దాదాపు 5 అయినాయి. ఇంకా ఒకటి ఉంటుంది ముఖ్యమైనది, 1-6 అట్లా ఉంటాయి. అవి కూడా అవుతాయి. డబ్బులు లేవు రాష్ట్రంలో, అన్ని అప్పులలో ముంచిపోయారు. ప్రాజెక్టు అడ్డపోయినాయి, కట్టి అడ్డగోలు కడితే కూలిపోయినాయి. లక్షల కోట్ల అప్పులు తెలిసిపోయింది ఇప్పుడు. అందుకనే సాగనంపి రాలేదు. లక్షల కోట్ల అప్పులలో ముంచిపోతే అయినా కూడా ఎంత కష్టమైనా మనం చెప్పినన్ని చేయాలనే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది, ఓకేనా? సో చాలా సంతోషం. అయితే మేమేంటంటే ఈరోజు ఇంకా 2 రోజులలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది పార్లమెంట్. ఈ లోపలనే మనం ఊర్లలోకి రావాలి, అందరినీ కలవాలి, ఏదైనా ఒక అభివృద్ధి పని చేయాలి.